పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలంలోని రామచంద్రాపురం, పెద్దతాండా, రాజీవ్ నగర్, నల్లకుంట, తాండా పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు పెద్ద ఎత్తున బతుకమ్మల డప్పు చప్పుళ్లు, కోలాటం, బోనాలతో యువత బైకు ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మీ తాండాలో మీ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మహానీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీలకు దీటుగా తాండాలను అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందజేశారని గుర్తు చేశారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, స్కామ్లు తప్ప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్లాన్ ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ ని వర్గీకరణ చేయాలని చూస్తాడు. వర్గీకరణ అంటే 38 కులాలనేమి, దాంట్లో ఆదివాసులు, కొయ్యోళ్ళు ఉంటారు. మీరు లంబాడి వాళ్ళు బాగా ఉన్న వాళ్ళని రిజర్వేషన్ పెంచాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తాడు. అది నస్తుందా, ఆ దొంగలకేస్తారా, మీకోసం పట్టుబట్టి మీకు లాభం చేసే కేసీఆర్ ను కాపాడుకుంటారా అనేది విశ్లేషణ చేసుకోవాలి. నేను ఈనాటికి తండకు వస్తే రోడ్డు చక్కగా లేదు, సీసీ రోడ్డు లేదు, తాగేందుకు నీళ్ళు లేవు, కుండలు బిందెలతో నాకు ఎదురయ్యేది. చెర్లల్లో నీళ్ళు లేవు, బాయిలల్లో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. 60 ఏళ్ళు గోసపడ్డాం. అమ్మా కరెంటు లేక అవస్థపడ్డాం. ఆ కరెంటు 6 గంటలు వచ్చేది, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు పోయేది. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుని కాపాడుతారా? 3 గంటలు ఇచ్చే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కరెంట్ అంతా వేస్ట్ చేస్తాడు, బయట నుంచి కొనుక్కొచ్చి ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 ఖర్చు పెడతాను. మనం అది ఎందుకు? సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. మన తయారయ్యే కరెంటు 10 గంటలే, 14 గంటలు బయట నుంచి కొనుక్కొచ్చి 24 గంటలు ఇస్తాడు. ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 వాళ్ళకి కొనుక్కొచ్చి మనకి ఇస్తాడు. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వాడు అడిగితే చెప్పాలి, నీకు ₹1,00,000 సంవత్సరం కరెంట్ మోటార్ కడతా అంటే కేసీఆర్కి ఎట్ట ద్రోహం చేస్తావు? వాడు ఇస్తానన్నది రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 3 గంటలు చాలు. 3 గంటలు ఇస్తే కాలువ కూడా బారది. అందులో ఒకరు అడిగిందట, 3 గంటలు ఇస్తే ఎట్లా బారుతుంది అంటే, అందరూ ఎకరాలు 2 ఎకరాలు ఉన్నోళ్ళే ఉన్నారు. 3 గంటలు ఇస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి మన ఎన్టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఇంకో మాట కూడా అన్నాడు, అవసరమైతే 10 HP